లాస్ట్ క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అవి అడగండి. ఒక 5 minutes క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. మనకి 40 వచ్చేస్తారు ఈ లోపు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో రిగార్డింగ్ అసైన్మెంట్ కానీ ఎనీ అదర్ టాపిక్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేనైతే చెక్ చేస్తాను. లేదనుకుంటే కనుక మనం అయితే సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక 2 minutes స్టార్ట్ చేస్తాను. ఓకే, నేనైతే ఎవరేం మెసేజ్ చేయట్లేదు కాబట్టి నో డౌట్స్ అని అజ్యూమ్ చేసుకుంటున్నా. మనమైతే సెషన్ అయితే కంటిన్యూ చేద్దాం. మీకు మధ్యలో డౌట్స్ వచ్చినా కానీ అన్ని కూడా మీరు ఏం చేస్తారంటే చాట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్న టాపిక్స్ ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. అవి మనకి ఎక్కడెక్కడ ఉంటాయంటే తెలుసుకున్నాం. ఫస్ట్ది ఈక్విటీ షేర్ గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఫస్ట్ది ఏంటంటే ఈక్విటీ షేర్ అని మాట్లాడుకున్నాం. దాని తర్వాత బాండ్స్ అని డెట్ సెక్యూరిటీస్ గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత లాస్ట్లో మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్ డెరివేటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో వీటితో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేవి 3 కంప్లీట్ అయిపోయి నా ఈరోజు వేరే కాన్సెప్ట్లు చూద్దాం. ఇక్కడ చూడండి, హైబ్రిడ్ సెక్యూరిటీస్ అంటారు. సో హైబ్రిడ్ సెక్యూరిటీస్ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 ప్రోడక్ట్లు అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే కాంబినేషన్ ఆఫ్ 2 థింగ్స్. ఆ 2 ఏంటి మనకి మోస్ట్లీ మీరు ఏ కంపెనీలో చూసినా, మీరు ఎక్కడ చూసినా మనకు ఒక కంపెనీకి డబ్బులు ఎలా వస్తాయంటే 2 వేస్లో వస్తాయన్నమాట. ఒకటి ఈక్విటీ అంటారు. ఈక్విటీ అంటే ఏంటి? ఓనర్స్ ఇచ్చే డబ్బులు అనుకోవచ్చు. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈక్విటీ అంటే ఓనర్స్ ఇచ్చే డబ్బులు. డెట్ అంటే ఏంటి? లోన్, బయట నుంచి తీసుకునే డబ్బులు అనుకోవచ్చు. లోన్ రూపంలో కానీ ఆర్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చే డబ్బుల్ని డెట్ అంటారు అనమాట. ఈ 2 వేస్లోనే ఒక కంపెనీకి ఫైనాన్స్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డబ్బులు వచ్చినాయో వీటిని తీసుకెళ్లి వాళ్ళు పెట్టుబడి కింద పెట్టుకుంటారు. పెట్టుబడి కింద పెట్టుకుని వాటి నుంచి వాళ్ళు రిటర్న్స్ జనరేట్ చేసి వీళ్ళకి రిటర్న్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని మనం డివిడెండ్ అంటారు. అలా కాకుండా డెట్ అంటే లోన్ మీద పే చేసి దాన్ని ఇంట్రెస్ట్ అంటాం అనమాట. సో ఈ విధంగా ఒక కంపెనీ అయితే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న నెక్స్ట్ థింగ్ ఏంటంటే హైబ్రిడ్ సెక్యూరిటీస్. సో సింపుల్‌గా చెప్పాలంటే ఇందులో 2 ఉంటాయన్నమాట. ఒకటి ఈక్విటీ పార్ట్ ఉంటుంది. ఇంకోటి డెట్ పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. అసలు ఒకటే దానిలో 2 ఎలా ఉంటాయంటే, సో ఇక్కడ ఏం చెప్తారంటే చూడండి, నేను డైరెక్ట్‌గా మీరు నా కంపెనీలో పెట్టుబడి పెట్టండి. అలా అని చెప్పి నేను మీకు నా కంపెనీలో ఓనర్‌షిప్ అయితే ఇవ్వను. సో ఎందుకని ఇవ్వరంటే వీళ్ళు సడెన్‌గా ఈరోజు ఓనర్‌షిప్ ఇచ్చాననుకోండి, నాకేమవుతుంది, నా దగ్గర ఉన్న ఓనర్‌షిప్ తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో అలా నేను తగ్గకుండా ఉండాలంటే వీళ్ళేం చేస్తారు, ఫస్ట్ మీరు నా కంపెనీలో లోన్ రూపంలో పెట్టుబడి పెట్టండి. సో లోన్ రూపంలో 100 కోట్లు పెట్టుబడి పెట్టారు ఎగ్జాంపుల్‌కి. సో లోన్ రూపంలో 100 కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు నేను 2026 బిగినింగ్‌లో తీసుకున్నాను డబ్బులు. సో నాకు ఆబ్లిగేషన్ ఎలా ఉంటుంది? సో కంపెనీ గనక మీరు గనక ఎవరి దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నారనుకోండి, మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏం చేయాలి? ఏవైతే డబ్బులు తీసుకున్నామో దాన్ని మనం రిటర్న్ చేసేయాలి. సో నేను ఎగ్జాంపుల్‌కి ఒక 24 ఇయర్స్‌కి తీసుకున్నాను అనుకున్నా. అంటే 2050లో నా యొక్క అప్లికేషన్ ఏంటి? నేను ఈ 100 కోట్లు తిరిగి రీపే చేయాలి. సో ఇలా రీపే చేయాలన్నప్పుడు ఏమవుతుంది? నేను ఏదైతే డబ్బులు ఈరోజు తీసుకున్నానో 27, 28, 29 ఇలా ప్రతి సంవత్సరం కూడా వడ్డీ కట్టుకుంటూ వెళ్తానమాట. బట్ నా అసలు అనేది అలాగే ఉంటుంది. ఇది 2050లో పే చేస్తాను. సో ఇలా పే చేసే టైంలో ఏమవుతుందంటే కంపెనీకి ఒకటేసారి నాకు 100 కోట్లు అనేది నా పాకెట్‌లోంచి బయటికెళ్తాయన్నమాట. సో ఇలా టైంలో కంపెనీస్ ఏం చేస్తాయంటే, నేను ఒకటేసారి 100 కోట్లు మార్కెట్‌లో నేను పేమెంట్ చేయాలి కాబట్టి, నాకు ఫైనాన్షియల్‌గా బర్డెన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి, వాళ్ళేమంటారు చూడండి, మీకు ఒక కండిషన్ పెడతా. అదేంటంటే, మీకు 2050 తర్వాత నా కంపెనీ బాగా పెరుగుతుందని మీకు నమ్మకం ఉంటే గనక, మీరు ఈ 100 కోట్లు నా దగ్గర క్యాష్ రూపంలో తీసుకోకుండా, ఆ 100 కోట్లకు సంబంధించిన షేర్లు తీసుకోండి అని చెప్తారు. సో అప్పుడేమవుతుంది, మన దగ్గర డబ్బులేం మూవ్ అవ్వవు. సింపుల్‌గా వాళ్ళ కంపెనీలో ఓనర్ అయిపోతారు. సో దాన్ని హైబ్రిడ్ సెక్యూరిటీస్ అంటారు. చూడండి, కంబైన్స్ ఫీచర్స్ ఆఫ్ బోత్ ఈక్విటీ అండ్ డెట్. అంటే డెట్‌కి సంబంధించింది ప్లస్ ఈక్విటీకి సంబంధించి ఫీచర్స్ ఉంటాయి. మనకి ఫిక్స్డ్ రిటర్న్ లైక్ డెట్. అంటే డెట్‌లో ఏముంటుంది, మనకి ఫిక్స్డ్ రిటర్న్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఈక్విటీలో డివిడెండ్ ఉంటుంది. అది పే చేయొచ్చు, చేయకపోవచ్చు మాట. అండ్ ఆల్సో పొటెన్షియల్ టు కన్వర్ట్ టు ఈక్విటీ. సో మనం ఒక స్టేజ్ తర్వాత ఈక్విటీలోకి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో వీటిని ఏమంటారంటే కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు. సో మనం ఏదైతే ఈ సెకండ్ పాయింట్ ఉందో ఇది మనం ఎక్కడక్కడ యూజ్ చేయట్లేదు. దీన్ని ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటారన్నమాట. రైట్ నౌ మార్కెట్‌లో నో రిలవెన్స్.
ఎందుకంటే ప్రెజెంట్ ఏ కంపెనీ కాడ మనకి ప్రిఫరెన్స్ షేర్స్ అనేవి లేవన్నమాట. సో రేర్ కేసెస్‌లో 1, 2 కంపెనీస్ మాత్రం మీకు దొరకవచ్చు. అవి కూడా ఎప్పుడంటే మనకి 2000 బిఫోర్ ఇష్యూ చేసిన షేర్స్ ఉంటే అవి మాత్రం కనిపిస్తాయి తప్ప ప్రెజెంట్ రైట్ నౌ మార్కెట్‌లో ఎవరు కూడా ఈ ప్రిఫరెన్స్ షేర్స్ అనే కాన్సెప్ట్ అనేది లేదు. ఓకేనా? ఇది అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు మెసేజ్ చేయండి. హైబ్రిడ్ సెక్యూరిటీస్ అంటే. సో ఈ హైబ్రిడ్ సెక్యూరిటీస్ డేటా అనేది మనం ఎక్కడెక్కడ చెక్ చేయం. మన అసైన్మెంట్ అయితే ఏమి లేదు. దీని గురించి అయితే ఇబ్బంది పడడం అవసరం లేదు. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకున్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. అదేంటంటే కంపెనీకి ఫండ్స్ అనేది అవసరం అవుతాయి. సో కంపెనీ అనే కాదు ఎవరికైనా ఫండ్స్ అనేది ఇంపార్టెంటే. సో కంపెనీకి ఫండ్స్ ఉంటాయి. ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి. ఈ రిక్వైర్మెంట్‌ని 2 వేస్‌లో డివైడ్ చేస్తారన్నమాట. ఒకటి లాంగ్ టర్మ్ అంటారు. ఇంకొకటి షార్ట్ టర్మ్ అంటారన్నమాట. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫైనాన్స్‌లో లాంగ్ టర్మ్ అంటే ఏంటి? గ్రేటర్ థాన్ 1 ఇయర్ ఉంటే లాంగ్ టర్మ్ అంటారు. లెస్ థాన్ 1 ఇయర్ ఉంటే షార్ట్ టర్మ్ అంటారు. సో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ డబ్బులు కావాలో ఈ కంపెనీస్ అన్ని ఏం చేస్తాయి? క్యాపిటల్ మార్కెట్‌లోకి వెళ్తాయన్నమాట. క్యాపిటల్ మార్కెట్‌లోకెళ్ళి అక్కడి నుంచి మనీ అనేది రైజ్ చేస్తాయి. అలా కాకుండా లేదు నేను ఎక్కువ కాలం కోసం డబ్బులు అవసరం లేదు. నాకు ఓన్లీ 3 మంత్స్‌కి కావాలి, 1 మంత్‌కి కావాలి, 6 మంత్స్, 1 ఇయర్ లోపు అన్నారనుకోండి. దీనికోసం మనం యూజ్ చేసే మార్కెట్‌ని మనీ మార్కెట్స్ అంటారన్నమాట. సో ఇక్కడ చూడండి సింపుల్‌గా ఏం చెప్తున్నారు? షార్ట్ టర్మ్ ఇన్‌స్ట్రుమెంట్స్ విత్ హై లిక్విడిటీ అండ్ లో రిస్క్. సో ఇక్కడ ఏంటంటే లిక్విడిటీ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు మనకి మార్కెట్‌లో ఈజీగా దొరికేస్తుంటారు. ఈ క్యాపిటల్ మార్కెట్‌లో కొన్నిసార్లు ఈ లిక్విడిటీ ప్రాబ్లమ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రేర్ కేసెస్‌లో రిస్క్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఎవరు యూజ్ చేస్తారంటే మనకి కంపెనీస్, గవర్నమెంట్స్ టు రైజ్ మనీ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. యూజువల్లీ లెస్ థాన్ 1 ఇయర్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. షార్ట్ టర్మ్ అంటే లెస్ థాన్ 1 ఇయర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏముంటాయి? టీ బిల్స్ ఉంటాయి, కమర్షియల్ పేపర్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాట. వీటిని గుర్తుపెట్టుకోండి. మన సెపరేట్‌గా మనీ మార్కెట్స్ అని చెప్పి ఒక చాప్టర్ అయితే ఉంటుంది. అక్కడ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూడండి మనం మాట్లాడుకున్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫారెక్స్ పేర్స్ మాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మీరు చూస్తే మనకేం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం. సో నార్మల్‌గా ఇండియాలో ఉన్నాం. మనకి వేరే కంట్రీస్ ఉంటాయి. యూఎస్ ఉంటుంది, యూకే ఉంటుంది, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియాలో కరెన్సీ ఏంటి? రూపీస్ మాట. ఈ రూపీస్‌తో నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఎవరికి నీ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చినా గాని ఆ కరెన్సీ అనేది వాలిడ్ అవుతుంది. అది యూఎస్‌లోకెళ్తే మనకి యూఎస్‌లో ఏమంటారు? డాలర్ అంటారు. యూకేలో పౌండ్ అంటారు. తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ డాలర్ అంటారు. దీన్నేమో న్యూజిలాండ్ డాలర్ అంటారు. సో ఇలా మనకి కరెన్సీస్ ఉంటాయన్నమాట. సో ఏదైతే రూపీ ఉందో ఇండియాలో దాన్ని తీసుకెళ్ళి నేను యూఎస్‌లో మీకు ఇస్తాను. మీరు తీసుకోండి అంటే ఎవరు కూడా మీ రూపాయిస్ అని రూపీ అనేది యూఎస్‌లో ఆహ్, లీగల్ కాదు కాబట్టి మేము ఇది తీసుకో అని చెప్తారు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనం మన దగ్గర ఏవైతే రూపీస్ ఉన్నాయో దాన్ని నేనేం చేయాలి? డాలర్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకొని ఆ డాలర్ మాత్రమే నేను యూఎస్‌లో ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దానికోసం మనం యూజ్ చేసేది ఈ ఫారెక్స్ పేర్స్ అంటారన్నమాట. చూడండి ఇన్ ఫారెక్స్ ట్రేడింగ్ యూ ఆల్వేస్ ట్రేడ్ 2 కరెన్సీస్ టుగెదర్ అనమాట. సో అంటే ఇక్కడ చిన్న ఇష్యూ ఏం జరుగుతుందంటే మనకి ఇప్పుడు కూడా మార్కెట్‌లో చూస్తున్నప్పుడు ఐఎన్ఆర్, యూఎస్‌డి అంటారు. అంటే ఏంటి? ఇక్కడ ఏ కరెన్సీస్ ఉన్నాయి? ఒకటి ఇండియాకి సంబంధించిన రూపీ ఉంది. ఇంకొకటి డాలర్ ఉంది. 2 కరెన్సీస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఎలా డీల్ చేస్తామంటే ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఒకటే ఒకటుంటుంది. లైక్ ఆహ్, రిలయన్స్ చూసారనుకోండి. రిలయన్స్ మార్కెట్‌లో పెరుగుతుందా? ఫాల్ అవుతుందా? అని చెక్ చేస్తారు. అలా కాకుండా మీరు టీసీఐ చెక్ చేసినప్పుడు టీసీఎస్ అనేది పెరుగుతుందా? ఫాల్ అవుతుందా? చెక్ చేస్తారు. బట్ ఈ కరెన్సీస్‌లో ఏమవుతుందంటే ఇప్పుడు రూపీ అనేది పెరుగుతుందనుకోండి. మీనింగ్ ఏంటి? డాలర్ అనేది ఫాలో అవుతున్నట్టు మీనింగ్ మాట. అంటే ఇక్కడేంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎప్పుడైతే మీకు ఫారెక్స్ అనేది ఎంటర్ అయిందో, మీకు మీ యొక్క సబ్జెక్ట్స్‌లో గాని, ఆర్ మీరేదన్నా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు గాని, ఆర్ మీరు ఎక్కడన్నా కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఫారెక్స్ పేర్స్ రిలేటెడ్ కరెన్సీస్ వచ్చినాయనుకోండి. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఒక కరెన్సీ ఎప్రిషియేట్ అంటే పెరుగుతుందనుకోండి. ఇంకో కరెన్సీ డిప్రిషియేట్ అవుతుందన్నమాట. సో, అందుకోసమే మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్ ఇది డిప్రిషియేట్ అవుతున్నప్పుడు ఇది ఎప్రిషియేట్ అవుతుంది. సో, ఇది కొంచెం చిన్న కాంప్లికేటెడ్ పాయింట్ అన్నమాట. ఇప్పటివరకు మనం ఏంటంటే ఒక కరెన్సీ మీద ఫోకస్ చేసాం. లైక్ ఒక పేరు మీద లైక్ రిలయన్స్ అని చెప్పి, టీసీఎస్ అని చెప్పి. సో, బట్ ఇక్కడేంటంటే మీరు డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది?
యూఎస్డి అనేది స్ట్రాంగ్గా ఉంది కదని చెప్పి మీరు బై చేస్తూ ఉంటారు. సేమ్ అదే టైంలో మన ఐఎన్ఆర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అనుకోండి, మార్కెట్లో ఏమవుతుంది, రెండు కూడా స్ట్రాంగ్ కాబట్టి మార్కెట్లో మూమెంటం అనేది రాదు. సో ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బ్లైండ్గా కనుక మీరు మార్కెట్లోకి వెళ్ళారనుకోండి, లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, యు ఆర్ బయింగ్ వన్ కరెన్సీ అండ్ సెల్లింగ్ అదర్ అట్ ద సేమ్ టైం. మనం మాట్లాడుకున్న సేమ్ అదే కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఒక పేరుని లైక్ మనకి ఆస్ట్రేలియన్ డాలర్, యుఎస్ డాలర్ అంటారు. సో ఇది కానీ ఇక్కడ ఏమవుతుంది, నేను ఆస్ట్రేలియన్ డాలర్ని బై చేస్తున్నాను, కొంటున్నానంటే మీనింగ్ ఏంటి, నేను దీన్ని బై చేస్తానంటే ఆటోమేటిక్గా యూఎస్డిని సెల్ చేస్తున్నాడు మీనింగ్ అనమాట. చూడండి ఇదే చెప్తున్నారు, యూఆర్ బయింగ్ వన్ కరెన్సీ, నేను ఒక కరెన్సీ బై చేస్తానంటే సెల్లింగ్ అదర్ అట్ ద సేమ్ టైం, అప్పుడు మాత్రం మీరు ఒక కోట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకి ఇండియాలో మార్కెట్లో కొన్ని కరెన్సీస్ ఏమైనా ఉన్నాయంటే మనకి మేజర్ కరెన్సీస్ ఉంటారన్నమాట. మేజర్స్ వీటిని మూడు రకాలు డివైడ్ చేశారు, మేజర్, మైనర్, ఎక్సోటిక్స్ అంటారు అనమాట. చూడండి, మేజర్ కరెన్సీస్ అంటే మోస్ట్ ట్రేడెడ్ పేర్స్ ఆల్వేస్ ఇంక్లూడ్ యూఎస్డి అనమాట. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, మేజర్ కరెన్సీ పేర్స్ అంటే మనకి మార్కెట్లో ఎలా ఉంటాయి అంటే, చెప్పాలంటే ఇప్పుడు కూడా ఏదైతే కరెన్సీ యూఎస్డితో కోట్ అయి ఉంటుందో, యూఎస్డితో కోట్ అయి ఉంటుందో దాన్ని ఏమంటారు, మేజర్ పేర్ అంటారు. చూడండి, ఆల్వేస్ ఇంక్లూడ్స్ యూఎస్డి. నెక్స్ట్ మైనర్ అంటే ఏంటి, క్రాస్ పేర్స్ అంటారు అనమాట. అంటే ఏంటి, డైరెక్ట్గా డు నాట్ ఇంక్లూడ్ యూఎస్డి అనమాట. సో మేజర్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, యూరో యుఎస్డి అంటారు. తర్వాత నెక్స్ట్ జీబీపీ, గ్రేట్ బ్రిటన్ పౌండ్ యుఎస్డి అంటారు. ఆస్ట్రేలియన్ డాలర్ యుఎస్డి అంటారు. సో ఇవన్నీ కూడా మీరు చూస్తే యుఎస్డి అనేది ఇది ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇవి మేజర్ పేర్స్. అలా కాకుండా ఎక్సోటిక్లో ఏమొస్తుందంటే ఇక్కడ జీబీపీ ఏయుడి అంటారు, నెక్స్ట్ యూరో ఏయుడి, జేపీవై ఏయుడి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఎక్కడన్నా యూఎస్డి అని కనిపిస్తుందా, డస్ నాట్ ఇంక్లూడ్ యూఎస్డి. యూఎస్డి లేదు కాబట్టి దాన్ని మైనర్ పేర్స్ అంటారు. అలా కాకుండా ఎక్సోటిక్ పేర్స్ అంటారు. ఎక్సోటిక్ అంటే ఏమనుకోవచ్చు అంటే బాగా వాలటైలిటీ ఉన్న పేర్స్, అంటే రీసెంట్గా డెవలప్మెంట్ అవుతున్న కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ కానీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటి యొక్క పేర్స్ అనేది ఇక్కడ ట్రేడ్ అవుతుందన్నమాట. సో వన్ మేజర్ కరెన్సీ ఉంటుంది, వన్ ఎమర్జింగ్ కరెన్సీ ఉంటుంది. అంటే ఏంటి, లైక్ మనకి మోస్ట్లీ ఎక్కడ ఉంటాయంటే సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి అన్నమాట, ఆఫ్రికన్ కంట్రీస్, వాటి యొక్క కరెన్సీస్ ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి. రష్యా వీళ్ళు అన్ని కూడా ఇందులో ఉంటాయి అన్నమాట, ఎమర్జెన్సీ కరెన్సీస్ కింద. సో వీటన్నిటిని కూడా ఎక్సోటిక్ పేర్స్ అంటారు. నెక్స్ట్, సో ఇక్కడ మీకు ఒక చిన్న అసైన్మెంట్ అయితే ఉంటుంది, అది చూడండి. అసైన్మెంట్ టాస్క్ అయితే రాసుకోండి అందరూ కూడా. టాస్క్ చూడండి, టాస్క్ అయితే రాసుకోండి. 11, ఈరోజు మనం 11లో ఉన్న టాపిక్ నెంబర్ 11. ఎవ్రీవన్ హ్యాస్ టు రైట్ అబౌట్ ఎనీ టూ పేర్స్ రిలేటింగ్ టు మేజర్, మైనర్ అండ్ ఎక్సోటిక్ పేర్స్. చూడండి ఇది. సో మేజర్లో 2 కావాలి నాకు, తర్వాత మైనర్లో 2 కావాలి, ఎక్సోటిక్లో 2 కావాలి. సో మీరు ఇబ్బంది పడే అవసరం లేదు, డైరెక్ట్ గూగుల్కి వెళ్ళి చెక్ చేస్తే మీకు దొరుకుతాయి అన్నమాట మేజర్ కరెన్సీ పేర్స్, ఎక్సోటిక్స్. అందరు రాసుకున్నారు ఇది? అందరు రాసుకున్నారా? ఈ క్వశ్చన్ అయితే రాసుకోండి. ఓకేనా? మీరు రెస్పాండ్ అవ్వండి, మీరు రెస్పాండ్ అవ్వకపోతే నాకు తెలుస్తుందా లేదు తెలియదు కదా. అట్లీస్ట్ మీకు 35 మెంబర్స్ ఉన్నారు, 35 మెంబర్స్లో ఎవరో ఒకటి రెస్పాండ్ కాకపోతే అసలు మీరు రాస్తున్నారా లేదా అనేది నాకు తెలియాలి కదా. తర్వాత ఎక్స్క్యూజ్లు చేయడానికి కుదరదు, ముందే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ నీకు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నప్పుడు నేను ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాను. వెళ్ళిన తర్వాత మీరు ఆ రోజు మేము క్వశ్చన్ రాసుకోలేదు ఇది అని చెప్పి ఎక్స్క్యూజ్ అయితే కుదరవు, ముందే చెప్తాను అందరికి. ఓకే, చూడండి ఇలాగా నాకు కంపల్సరీ ఇక్కడ ఎన్ని కావాలి, ఇందులో 1 2, నెక్స్ట్ ఇందులో 1 2, ఇందులో 1 2. సో ఇట్లా నాకు టోటల్ ఇవన్నీ కావాలి.
తర్వాత అందరూ కూడా సేమ్ ఒకటే ఇన్ఫర్మేషన్ ని allowed pairs for trading in India. Allowed pairs for trading in India. ఇది కూడా ఒక క్వశ్చన్ రాసుకోండి. అంటే ఇది అందరికీ సేమే ఉంటుంది. allowed pairs for trading in India. చూడండి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మనలో చాలా మంది చూస్తూ ఉంటారు లైక్ ఎలా అంటే మీకు ఫారెక్స్ లో ట్రేడింగ్ చేయండి మీకు రిటర్న్స్ ఎంత బాగా వస్తాయి అంత బాగా వస్తాయి అని చెప్పి. బట్ ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే ఫారెక్స్ లో మరి ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే ఎప్పుడు కూడా బ్లైండ్ గా ఒక కరెన్సీ అనేది ఎప్పుడు మూవ్ అవ్వదు. ఎప్పుడు కూడా ఇంటర్ లింకేజ్ అయితే ఉంటుంది. ఒక కరెన్సీలో మీరు వీక్ అని ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆపోజిట్ కరెన్సీ కూడా వీక్ అయి ఉండాలి. అలా కాకుండా మీరు సెలెక్ట్ చేసుకుంటున్న ఎగ్జాంపుల్కి మీరు ఎక్కడో ఏ టెలిగ్రామ్ ఛానల్లో సంథింగ్ ఎవరో చెప్పారని చెప్పి ఏయుడి యుఎస్డిని మీరు ఏం చేశారు షార్ట్ చేశారు. షార్ట్ అంటే సెల్ చేశారు మార్కెట్లో కిందకు పడిపోతుందని చెప్పి. సేమ్ ఇదే టైంలో ఏయుడి అనేది సడన్ గా మీరు అనుకున్న దానికి రివర్స్ అయ్యి ఏయుడి స్ట్రాంగ్ అయ్యి యుఎస్డి వీక్ అయింది అనుకోండి మార్కెట్లో ఏమవుతుంది ఇది పెరిగిపోయే ఛాన్స్ ఉంది. బట్ మనకేం అవ్వాలంటే మనం తీసుకున్న పొజిషన్ ప్రకారం ఏయుడి అనేది వీక్ అవ్వాలి. దాంతోపాటు ఇంకోటి ఎవరు వీక్ అవ్వాలి మన యుఎస్ డాలర్ కాడ వీక్ అవ్వకూడదు. వీక్ అయింది అనుకోండి రెండు వీక్ కాబట్టి మార్కెట్ ఎటు మూవ్ అవ్వదు. మీరు స్టాప్ లాస్ హిట్ అవ్వడమో లేకపోతే మీకు లాస్ రావడం జరుగుతుంది. మనకి సినారీ ఎలా ఉండాలంటే ఇది వీక్ అవ్వాలి దాంతోపాటు యుఎస్డి స్ట్రాంగ్ అవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది ఇది ఫాలో అవుతుంది యూఎస్డి పెరుగుతుంది కాబట్టి మీ యొక్క పేర్ అనేది ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇండియాలో ఇవన్నీ కూడా లీగల్ గా అలౌడా ట్రేడింగ్ అంటే యాజ్ పర్ ఇండియా ఆర్బీఐ గైడ్ లైన్స్ వీటన్నిటిలో చూస్తే మనం ఫారెక్స్ లో ట్రేడింగ్ అనేది ఇండియాలో లీగల్ అయితే కాదు. బట్ ఇండియాలో కొన్ని ప్లేయర్స్ మాత్రమే మనం ట్రేడ్ చేయడానికి అలౌ చేస్తారు. ఇవన్నీ కూడా మన స్టాక్ బ్రోకర్స్ అండ్ సెబీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. అవేంటో చూడండి. ఇన్ ఇండియా వీ క్యాన్ ట్రేడ్ ఓన్లీ ఐఎన్ఆర్ బేస్డ్ పేర్స్ మాట. చూడండి ఐఎన్ఆర్ బేస్డ్ పేర్స్. సో ఇక్కడ ఏముంటుంది యుఎస్డి ఐఎన్ఆర్ అంటే మన యూరోపియన్ కరెన్సీ ఐఎన్ఆర్కి రిలేట్ అవుతుంది. రెండోది సారీ ఇది యుఎస్ కరెన్సీ ఐఎన్ఆర్. రెండోది యూరోపియన్ కరెన్సీ ఐఎన్ఆర్. జీబీపీ అంటే బ్రిటన్ వర్సెస్ ఐఎన్ఆర్. జేపీవై ఐఎన్ఆర్. సో ఈ 4 కరెన్సీస్ మాత్రమే ఇండియాలో అలౌడ్ ఓన్లీ 4. మీకు ఇచ్చిన నెక్స్ట్ కేస్ స్టడీ ఇదేమాట. ఇండియాలో హౌ మెనీ కరెన్సీస్ ఆర్ అలౌడ్ ఫర్ ట్రేడింగ్ అంటే ఓన్లీ 4 కరెన్సీస్. అవేంటంటే యుఎస్డి, అమెరికన్ డాలర్ ఐఎన్ఆర్, యూరో యూరో ఐఎన్ఆర్, జీబీపీ ఐఎన్ఆర్ అండ్ జేపీవై ఐఎన్ఆర్. సో ఈ 4 మాత్రమే అలౌడ్. రిమైనింగ్ 8లో కనుక మీరు ట్రేడ్ చేయడానికి కూడా యాక్సెసిబిలిటీ అయితే లేదు. అలా అని చెప్పి మనం ట్రేడింగ్ చేయకూడదంటే కొంతమంది చేస్తున్నారు. బట్ అది యాజ్ పర్ రూల్స్ అయితే లీగల్ అయితే కాదనమాట. ఓకేనా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇదైతే మీకు డైరెక్ట్ ఇక్కడే ఉంది. ఇది మీ నెక్స్ట్ కేస్ స్టడీ యొక్క ఆన్సర్ అనమాట. సో ఈ 4 ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ చేంజ్ అవ్వవు. ఈ 4 స్టాండర్డ్ అనమాట. బట్ ఇక్కడ మీకు చేంజ్ అవ్వచ్చు. మేజర్లో మీ గూగుల్ చేయండి కొన్ని వస్తాయి అందులో 2 రాసుకోండి. మైనర్లో మనకు చాలా వస్తాయి అందులో 2. ఎక్సాటిక్లో కూడా మనకు చాలా వస్తాయి అందులో 2 తీసుకోండి అంతే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనం మాట్లాడుకున్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రీసెంట్ గా బాగా భూమిలో ఉన్నది క్రిప్టో కరెన్సీస్ అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ డెఫినేషన్ చూసిన తర్వాత క్రిప్టో కరెన్సీకి వద్దాం. చూడండి ఏ డిజిటల్ ఆర్ వర్చువల్ కరెన్సీ దట్ యూజెస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫర్ సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏంటి మనకి ఎక్కడక్కడ డేటా అనేది స్టోర్ అవ్వదు. జస్ట్ మనకి బ్లాక్స్ కింద క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి కొన్ని ప్రైమరీ కీ సెకండరీ కీస్ అని ఉంటాయి. వాటి ద్వారా మాత్రమే మనం దీన్ని యాక్సెస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ డీసెంట్రలైజ్డ్. అంటే ఏంటి ఇప్పుడు మనకి ఇండియాలో రూపీ ఉందనుకోండి. ఈ రూపీని కంట్రోల్ చేయడానికి ఎవరున్నారు? ఈ రూపీ అనేది మనకి పబ్లిక్ దగ్గర ఉంటుంది. ఈ పబ్లిక్ దగ్గర రావాలంటే ఫస్ట్ బ్యాంకులు ఇస్తారన్నమాట. ఈ బ్యాంకులకి ఎవరి నుంచి వస్తుంది? మనకి ఆర్బీఐ. సో ఇలా మనకు ఒక రూట్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఆర్బీఐ అనేది సెంట్రల్ బాడీ కంట్రోలింగ్ రూపీ ఇన్ ద ఎకానమీ. బట్ ఈ బిట్ కాయిన్ ఏమవుతుందంటే డీసెంట్రలైజ్. దర్ ఇస్ నో సెంట్రల్ నెట్వర్క్ ఏ ఉండదు. లైక్ అలాంటి నేను ఈ రోజు క్రియేట్ చేశాను అనుకోండి ఆటోమేటిక్ నెక్స్ట్ ఇంకో బ్లాక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఇలా బ్లాక్స్ కింద క్రియేట్ అయిపోతుంది అనమాట. సో మీరు వెళ్ళి దీన్ని యాక్సెస్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న కీస్ ఉంటాయి ప్రైమరీ అండ్ సెకండరీ పాస్వర్డ్స్ అనుకోవచ్చు. వాటి ద్వారా మాత్రమే మనం యాక్సెస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరు కూడా దీన్ని కంట్రోల్ చేసే అవకాశం అయితే లేదు ఆల్ ఓవర్ ద వరల్డ్లో. సో మోస్ట్లీ బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీస్ అనేది లీగల్ అంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అనేది ఇంకా లీగల్ అయితే చేయలేదు. బట్ దే ఆర్ బ్రింగింగ్ సెటన్ రెగ్యులేషన్స్ అనమాట. ఎందుకని ఇప్పుడు మనకి ఇండియాలో రూపీ ఉందనుకోండి దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఆర్బీఐ ఉంది.
లైక్ మనకి యుఎస్లో డాలర్ రెగ్యులేట్ చేయడానికి ఫెడ్ అంటారు, ఫెడరల్ రిజర్వ్ అంటారు. సో వాళ్ళు ఉన్నారు. జపాన్లో బ్యాంక్ ఆఫ్ జపాన్. ఇలా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రెగ్యులేటరీ అథారిటీ ఉంది, ఒక్కొక్క బాడీ ఉన్నాయన్నమాట. బట్ ఈ బిట్కాయిన్కి ఎవరూ లేరు. సో వీళ్ళు ఏంటంటే మనకి ప్రైస్ అనేది వాలటాలిటీ అంటే ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అందుకోసం మీరు వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది యాజ్ పర్ రూల్స్ అనేది లీగల్ అయితే కాదు. బట్ చేయటం చేస్తారు చాలా మంది. బట్ మనకి ట్యాక్స్ లయబిలిటీస్ ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, బిట్కాయిన్ ఈజ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ క్రిప్టో. అంటే మనం ఎప్పుడు కూడా ఈ రోజుల్లో మార్కెట్లో న్యూస్ చూస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఫాలో అయ్యేది బిట్కాయిన్. అసలు దీని యొక్క ప్రైస్ ఎలా ఉంది, దీని మీద బేస్ అయ్యి రిమైనింగ్ క్రిప్టో కరెన్సీ యొక్క ప్రైస్ అనేది మనకి చేంజ్ అవుతుంటుంది అనమాట. లైక్ నేను బై చేయాలా క్రిప్టో కరెన్సీ సెల్ చేయాలని చెప్పి. స్టోర్డ్ ఇన్ డిజిటల్ వాలెట్స్ అంటే ఏంటి, ఇదంతా కాదు. ఇప్పుడు మనకు రూపీస్ ఉన్నాయనుకోండి, మనం డిజిటల్లో ఉంటుందంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. దాంతోపాటు మనం ఫిజికల్ కూడా మెయింటైన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి, ఓన్లీ డిజిటల్ వాలెట్స్లో మాత్రమే ఉంటుంది. లైక్ అలా సాఫ్ట్వేర్లో కానీ హార్డ్వేర్లో కానీ మన ఎవరు కూడా ఫిజికల్గా ఒక బిట్ కాయిన్ అనేది కొనే అవకాశం అయితే లేదు. తర్వాత యూజ్డ్ ఫర్ పేమెంట్స్ ట్రేడింగ్. సో మనం పేమెంట్స్ చేసుకోవచ్చు అంటే ఎస్, కొన్ని కంట్రీస్ కానీ కొన్ని కంపెనీస్ మనకి బిట్ కాయిన్ పేమెంట్స్ అయితే అలౌ చేస్తారు. కొన్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కూడా అలౌ చేస్తూ ఉంటాయి. హై వాలటైలిటీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వాలటైలిటీ ఏంటంటే మార్కెట్లో హ్యూజ్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది, హ్యూజ్గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిస్కీ అసెట్ అనమాట. నెక్స్ట్, ఇన్ ఇండియా 30% ట్యాక్స్ అనమాట. నాట్ లీగల్ టెండర్ బట్ నాట్ బ్యాన్. బ్యాన్ చేయలేదు కానీ లీగల్ టెండర్ అయితే కాదు. లీగల్ టెండర్ అంటే ఏమనుకోవచ్చు అంటే, ఇప్పుడు మీరు వేరే పర్సన్కి ఎవరికైనా మనీ ఇవ్వాలనుకోండి, మనం ఏం చేస్తాం, మన దగ్గర నుండి రూపీస్ ఇస్తాం, మనకి అక్కడ డీల్ క్లోజ్ అయిపోతుంది. అలా కాకుండా నా దగ్గర బిట్ కాయిన్ ఉంది, నేను మీకు మనీ ఇస్తాను, ఈ బిట్ కాయిన్ అంటే నాకు మనీ ఇవ్వాలి కదా, నేను బిట్ కాయిన్ ఇస్తాను, మీరు తీసుకోండి అని అనుకోండి, అది లీగల్ టెండర్ అయితే కాదనమాట. సో బ్యాన్ అయిందంటే బ్యాన్ కాలేదు. ఆపరేట్స్ అన్ని బ్లాక్ చైన్, ఏ సెక్యూర్ పబ్లిక్ లెడ్జర్ అంటారనమాట. సో ఇది సపరేట్గా మనకి క్రిప్టోగ్రఫీ అని చెప్పి సబ్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఉంటాయన్నమాట. దాని మీద అయితే ఇదైతే వర్కౌట్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీరైతే ఒక కేస్ స్టడీ అయితే రాసుకోండి. ఒక చిన్న కేస్ స్టడీ రాసుకోండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 12. రైట్ ఎనీ 3 currencies and their prices on particular date. ఇది ఇంపార్టెంట్. పర్టికులర్ డేట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఒకటే రోజున అసైన్మెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయను. సో ఇక్కడ ఏంటంటే కరెన్సీ అని పెట్టుకోండి, క్రిప్టో అని పెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. క్రిప్టో కరెన్సీ. సో నేను డేట్ చెప్పా. డేట్ ఏంటంటే నేను ఈరోజు ఎంటర్ చేస్తున్నాను కాబట్టి 30/12/2025. సో ఇప్పుడు నేను తీసుకున్న కరెన్సీ ఏంటంటే ఫస్ట్ది ఓకే, ఫస్ట్ది బిట్ కాయిన్. మీ ఇష్టం, మీకు ఏ కరెన్సీ నచ్చితే ఆ కరెన్సీ తీసుకోండి. ఇప్పుడు బిట్ కాయిన్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈరోజు ప్రైస్ ఎంత ఉంది, ఏదో ప్రైస్ ఈరోజు కనిపిస్తున్న ప్రైస్ $87,189 సంథింగ్, $87,189 అనమాట. సో అన్ని ఇక్కడ డాలర్స్లో ఉంటుంది. 87,189 పక్కన యుఎస్డి అని పెట్టుకోండి అంతే. సో ఇది తర్వాత ఇథేరియం. సో ఇలా నెక్స్ట్ ఇంకోటి షిబు అను. సో ఇలా ఏదో ఒకటి మీకు నచ్చిన కరెన్సీ అన్ని రాసుకుని జస్ట్ ఒకటి ఒక రేట్ అలాగే డేట్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఈ రోజు అయితే రాసుకున్నారు ఈరోజు. సో లేదు నేను ఈరోజు అసైన్మెంట్ చేయట్లేదు, నేను ఫస్ట్ నుంచి చేస్తున్నాను సార్, 1 జనవరిన. సో మీరు ఏం చేయొచ్చు అంటే 01/01/2026. సో ఇట్లా. సో డేట్ అనేది ఏ రోజు అయితే ఎంటర్ చేస్తున్నారో ఆ రోజు తీసుకోండి. నేను ఈరోజు చేస్తున్నాను కాబట్టి ఈ రోజు డేట్ అయితే ఎంటర్ చేసుకున్నా. సో ఇలా నాకు 3 క్రిప్టో కరెన్సీ డేట్ అయితే కావాలి. మీకు ఎవరికైనా ఇష్యూస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నాకు చాట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి, నేను చూస్తాను. చూసినప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి. తర్వాత ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మన దగ్గర మనీ ఉన్నప్పుడు ఇండియాలో మాత్రమే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం కంపెనీస్ అనేవి ఏం చేస్తాయి, ఇండియాలో ఉన్న కంపెనీ ఇండియాలో ఉన్న పబ్లిక్ దగ్గర నుంచి మనీ అయితే రైజ్ చేసుకుంటారు, ప్రాబ్లం లేదు. సో అప్పుడు మనకి ఏం చేస్తాం, ఈక్విటీ షేర్స్ అని చెప్పి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి.
ఫారెక్స్, క్రిప్టోస్ ఈ రెండు కూడా మనకి మనీ రైజ్ చేసే ఆప్షన్స్ అయితే కాదు. ఇవేంటంటే మనకి డీల్స్ చేయడం కోసం, లైక్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఏదన్నా మన గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయడం, ఇంపోర్ట్ జరిగినప్పుడు మనం బయింగ్ సెల్లింగ్ చేయడానికి బేసిక్గా ఫారెక్స్ పేర్స్ యూజ్ చేస్తారు. క్రిప్టో కరెన్సీస్ అంటారా, అవన్నీ ఇక్కడ రీసెంట్గా డెవలప్ అవుతున్నాయి. అవేంటంటే వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ తప్ప అవి వీటికి కూడా ట్రేడింగ్ కోసం యూజ్ చేయరు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిపాజిటరీ రిసిట్స్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ డెఫినేషన్ చూసిన తర్వాత కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ డిపాజిటరీ రిసిట్ ఈస్ ఏ నెగోషియబుల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ issued by whom? Foreign bank that represents the ownership of shares of a company listed in another country. సో మీనింగ్ ఏంటి, ఒక బ్యాంక్ ఉంటుంది, ఫారెన్ బ్యాంక్ మాట. వాళ్ళు మనం ఏమనుకోవచ్చు అంటే లైక్ కస్టోడియన్ బ్యాంకు, డిఫరెంట్ మర్చెంట్ బ్యాంకర్స్ అనుకున్నాం. మర్చెంట్ బ్యాంక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మన కంపెనీ షేర్స్ని తీసుకెళ్ళి ఫారెన్ కంట్రీస్లో ఇష్యూ చేస్తారన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇండియాలో ఒక కంపెనీ ఉంది, యుఎస్ ఉంది, ఇండియా ఉంది, కంట్రీ ఉంది, యుఎస్ ఉంది. సో ఇక్కడ కంపెనీ ఉంది, ఒక కంపెనీ. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క ఇంటెన్షన్, ఇప్పుడు వీళ్ళకి రూపీస్ కావాలనుకోండి, రూపీస్ కావాలని ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇండియాలో ఉన్న పబ్లిక్ దగ్గర మనీ అడిగారు అనుకోండి, నాకు రూపీస్ వస్తాయి, గుడ్, హ్యాపీ నేను. అలా కాకుండా కొన్నిసార్లు కంపెనీస్ ఏమనుకుంటాయంటే లేదు నాకు డాలర్స్ కావాలి, నాకు రూపీస్ వద్దు, డాలర్స్లో డబ్బులు కావాలి. డాలర్స్లో డబ్బులు కావాలంటే మీరు ఇండియాలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాలర్స్లో డబ్బులు ఇవ్వమంటే వాళ్ళ దగ్గర రూపీసే ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఇవ్వడానికి స్కోప్ లేదు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను డైరెక్ట్గా ఈ కంపెనీ వెళ్ళి నేను ఇండియాలో నుంచి కాకుండా యూఎస్ నుంచి తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తాను అనమాట. అండ్ యూఎస్లో మనకి ఏముంటాయి, డాలర్స్ ఉంటాయి, నాకు కావాల్సిన డాలర్. సో హ్యాపీ, గుడ్, బాగానే ఉంది. కానీ యాజ్ పర్ రూల్స్ అనేది డైరెక్ట్గా ఇండియాలో ఉన్న కంపెనీ ఇక్కడికి వెళ్ళి యూఎస్డీలో రైజ్ చేయాలంటే పాసిబిలిటీ కాదు. ఎందుకంటే మనకి డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ మీరు ఎప్పుడైతే యుఎస్ నుంచి రైజ్ చేయాలో అప్పుడు మనం ఏం చేయాలంటే యుఎస్ ఏదైతే రూల్స్ చెప్తున్నాయో అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. దాన్ని ఏంటంటే రిపోర్టింగ్ రూల్స్ అంటారు. లైక్ మనకి ఎలా అయితే సెబీ అని చాలా మంది విని ఉంటారు. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు. సో ఇదేంటంటే కొన్ని రూల్స్ పెడుతుంది ఇండియాలో లిస్ట్ అయ్యే కంపెనీస్ గురించి. అలాగే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది మనకి యుఎస్లో ఒకటి ఉంటుంది. సో వీళ్ళేంటి, యుఎస్లో కంపెనీ కానీ లిస్ట్ అవ్వాలంటే వీళ్ళు ఏం చెప్తారంటే చూడండి మీరు నా దగ్గర లిస్ట్ అవుతాకి రెడీగా ఉన్నారు మా యుఎస్ మార్కెట్లో, బట్ మీరు నేను చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అవ్వాలని చెప్తారన్నమాట. సో అలా రూల్స్ ఫాలో అవ్వలేదు అనుకోండి మనకి అప్రూవల్స్ రావు. సో కంపెనీస్ ఏం చేస్తాయి, నాకు డబ్బులు కావాలి కాబట్టి నేను అన్ని రూల్స్ ఫాలో అవ్వాలంటే నాకు టీమ్ సైజ్ పెరిగిపోతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను ఒక విధంగా నా యొక్క రిపోర్ట్స్ అని మీకు చూపిస్తున్నా. లైక్ మన ఇండియాలో మీరు ఒక కంపెనీ బుక్స్ చూసారని ఏముంటుంది, మనం వాళ్ళు చూపించే లాభాలు నష్టాలు ఎంత, ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో ఇవన్నీ ఉంటాయి. మనం చేసే రిపోర్టింగ్, యూఎస్లో చేసే రిపోర్టింగ్ రూల్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. సో నేను ఏం చేయాలి, మొత్తం అంత డేటాని కూడా నేను రీస్టేట్ చేయాలి, అంటే మార్చుకొని నేను యుఎస్ పరంగా సబ్మిట్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు, ఇదంతా చేయడం కాంప్లికేటెడ్ థింగ్ కాబట్టి వీళ్ళు సింపుల్గా ఏం చేస్తారు, నాకు డైరెక్ట్గా ఆ రూట్ వద్దు, నేను ఇండైరెక్ట్ రూట్ ఫాలో అవుతుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక మర్చెంట్ బ్యాంకర్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి నేను కొన్ని కంపెనీ షేర్లు ఇస్తాను, మీరేం చేస్తారంటే వాటిని మీ దగ్గరే పెట్టుకుని జస్ట్ డిపాజిటర్ రిసీట్స్ కింద మార్చి యుఎస్లో ఇష్యూ చేయండి, డాలర్స్ వస్తాయి కాబట్టి ఆ డాలర్స్ నాకు మీరు తీసుకోండి, అవి నాకు ఇవ్వండి అంటారు. సో దీనివల్ల నేను ఈ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ని నేను బైపాస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దానికోసం యూజ్ చేసే దాన్ని మనం డిపాజిటరీ రిసీట్స్ అంటారనమాట. ఇక్కడ చూడండి సేమ్ అదే చెప్పారు. ఏ డిపాజిటరీ రిసిట్ ఈస్ ఏ నెగోషియబుల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై ఏ ఫారెన్ బ్యాంక్ దట్ రిప్రజెంట్ ఓనర్షిప్ ఆఫ్ షేర్స్ ఇన్ ఏ కంపెనీ లిస్టెడ్ ఇన్ అనదర్ కంట్రీ. అంటే ఎక్కడ లిస్ట్ అయ్యి ఉంది కంపెనీ షేర్స్, అనదర్ కంట్రీ అంటే ఇండియాలో లిస్ట్ అయి ఉంది, దాని యొక్క షేర్స్ని డిపాజిట్ రిసిట్లో కన్వర్ట్ చేసి ఎక్కడ లిస్ట్ చేస్తున్నారు ఈ బ్యాంక్ వాళ్ళు, డాలర్లో యుఎస్లో లిస్ట్ చేస్తున్నారు. తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ లోకల్ కంపెనీ లిస్టెడ్ అండ్ ట్రేడెడ్ స్టాక్ ఎక్స్చేంజ్ అవుట్ సైడ్ ద కంట్రీ. అంతే కదా, ఇండియాలో ఉన్న కంపెనీ షేర్స్ ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయి ఇప్పుడు, యుఎస్లో లిస్ట్ అయినాయి అండ్ అక్కడ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. డిపాజిటరీ రిసీట్స్ వర్ క్రియేటెడ్ టు మినిమైజ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫారెన్ సెక్యూరిటీస్. అర్థమైందా, సేమ్ మీద మనం మాట్లాడుకుంది. సో ఎందుకని చెప్పి వీటిని ఇంట్రొడ్యూస్ చేశారంటే ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో, లైక్ నేను డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాటిని అన్నింటిని ఎలిమినేట్ చేయడం కోసం మనకి ఈ డిఆర్స్ అనేది మార్కెట్లోకి రావడం జరిగిందన్నమాట. సో దీని రిలేటెడ్ ఏమైనా డౌట్ ఉందా, ఎవ్రీథింగ్ ఈస్ క్లియరా? డిఆర్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్ ఉందా, డిఆర్స్ అనేది ఎందుకు ఇష్యూ చేస్తారు ఏంటని చెప్పి. సో డిఆర్స్ కాన్సెప్ట్ అనేది మనకి అంత ఈజీగా ఉండదు, కొంచెం కాంప్లికేట్ ఉంటుంది, బట్ మీరైతే బేసిక్ అయితే గుర్తుపెట్టుకోండి, లైక్ థియరీ ఎలా ఆపరేట్ అవుతుంది ఏంటని చెప్పి. చూడండి నెక్స్ట్
మనకి డిఆర్స్లో ఎంతమంది ఉంటారంటే 4 పార్టిసిపెంట్స్ ఉంటారు. మొత్తం ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మొత్తం అసలు డిపాజిట్ రిసీట్స్ మనకి యాక్సెసిబుల్ అవ్వాలంటే ఎంతమంది ఉంటారంటే ఫస్ట్ ఇది డిపాజిటరీ బ్యాంక్ అంటారు, తర్వాత కస్టోడియన్ అంటారు, బ్రోకర్, స్టాక్ ఎక్స్చేంజ్. చూడండి ఇక్కడ డిపాజిట్ బ్యాంక్ ఎవరంటే మనం ఫారిన్ కంట్రీ అనమాట. ఎక్కడ ఉంటుంది? ఫారిన్ కంట్రీలో. సో వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ కస్టోడియన్ అంటే లోకల్ కంట్రీలో ఉంటారన్నమాట. బ్రోకర్ అని తెలిసిందే ఫారెన్. ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఫారెన్లో ఉన్నారు. 3 ఫారెన్ ఉంటాయి. ఓన్లీ లోకల్లో ఉన్నది కస్టోడియన్ బ్యాంక్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఏదైతే కంపెనీ ఫారెన్ నుంచి డబ్బులు రైజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తారు? చూడండి ఇది ఇండియాలో ఉంది. ఇండియాలో ఉన్న కంపెనీ. సో వీళ్ళకి మనీ కావాలి. ఎలా కావాలి? డాలర్స్లో కావాలి. డైరెక్ట్ దొరకవు కాబట్టి ఇక్కడ కస్టోడియన్ బ్యాంక్ వెళ్తారు. కస్టోడియన్ బ్యాంక్ ఇక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు? కస్టోడియన్ బ్యాంక్ అంటే ఏమనుకోవచ్చు అంటే మనకి మీరు వినే ఉంటారు జేపీ మోర్గన్ అని చెప్పి, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గన్ స్టెన్లే, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. సో ఇలా చాలా మంది ఉంటారు అనమాట. వీళ్ళందరూ ఏంటంటే కస్టోడియన్ బ్యాంక్స్ హోల్డ్ చేస్తారు. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి నేను మీకు కొన్ని షేర్లు ఇస్తా, లైక్ నా కంపెనీ షేర్లు ఇస్తా, బట్ నాకు కావాల్సిన రూపీస్లో కాదు, నాకు డాలర్స్లో కావాలి. సో వీళ్ళు ఏం చేస్తారు? ఈ కస్టోడియన్ బ్యాంకు ఒక డిపాజిటరీ బ్యాంక్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి నాకు ఇన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చినాయి, 1000 షేర్స్ వచ్చినాయి అనుకోండి, దీన్ని కన్వర్ట్ చేసి మీరు డిఆర్స్ కింద మార్చండి, డిపాజిట్ రిసీట్స్ కింద మార్చి మీరు ఏం చేస్తారు? 100 డిపాజిట్ రిసీట్స్ అనేది యూఎస్లో మీరు ఇష్యూ చేయండి డాలర్స్కి. సో ఎప్పుడైతే వీళ్ళు యుఎస్ పబ్లిక్ ఉంటారు కదా, యుఎస్ పబ్లిక్ వీళ్ళు కొంటారు కాబట్టి ఎప్పుడైతే డాలర్స్ వస్తాయి ఆ డాలర్స్ని వీళ్ళకి ఇమ్మంటారు అనమాట. సో చూడండి బ్రోకర్ అంటే మనకి ఫారెన్ కంట్రీలు ఉంటారు, స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఫారెన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎక్కడ లిస్ట్ అవుతుందంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, నాస్డాక్ అంటారన్నమాట. సో వీటిలో లిస్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. చూడండి ఇది ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. డిపాజిట్స్ ద సెక్యూరిటీస్ ఆఫ్ ఇండియన్ కంపెనీ విత్ కస్టోడియన్ బ్యాంక్. అంటే ఏంటి? ఇండియన్ కంపెనీ ఉందనుకోండి, చూడండి ఇండియన్ కంపెనీ ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు? డొమెస్టిక్ కస్టోడియన్ అంటే ఎవరైతే ఇండియాలో, ఇది ఇండియాలో ఉన్న పర్సన్ అనమాట, ఇండియాలో ఉన్నవాళ్ళు, ఇది యుఎస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు? నాకు ఇన్ని షేర్స్ కావాలి, ఇంత అమౌంట్ కావాలి కాబట్టి దానికి రిలేటెడ్ 100 షేర్లు మీకు ఇస్తున్నా. చూడండి ఫస్ట్ ఇదే చెప్పారు కదా, కస్టోడియన్. ద కస్టోడియన్ బ్యాంక్ మేక్స్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్ డిపాజిట్ టు ద డిపాజిటరీ ఇన్ యుఎస్. అంటే వీళ్ళు ఏం చేస్తారు చూడండి, ఒక ఎక్నాలజ్మెంట్ పంపిస్తారు. ఏమని? నాకు ఇండియన్ కంపెనీ నుంచి షేర్లు వచ్చేసినాయి. ఎన్ని షేర్లు వచ్చినాయి? 1000 షేర్స్ వచ్చినాయి. మీరు ఏం చేస్తారండి? 1000 షేర్స్ని డిఆర్స్ కింద కన్వర్ట్ చేయండి. సో వీళ్ళు ఏం చేస్తారు? దీన్ని మొత్తం ఒక 100 డిఆర్స్ కింద కన్వర్ట్ చేశారు. ఇక్కడ నాకు వచ్చిన ఏమో షేర్స్, దాన్ని నేను డిపాజిట్ రిసిప్ట్లో కన్వర్ట్ చేశా. సో ఇదంతా కూడా నాకు రూపీస్లో ఉంటుంది ఇక్కడ వరకు. ఇది కూడా రూపీస్లోనే వాళ్ళు చెప్తారన్నమాట, ఇన్ని రూపీస్ వచ్చినాయి చెప్పి. వీళ్ళు ఏం చేస్తారు? డాలర్స్లోకి మార్చేశారు. సో ఇప్పుడు ఏం చేస్తారు? పబ్లిక్ ఇవ్వగానే పబ్లిక్ ఏం చేస్తారు? డాలర్స్ తీసుకుంటారు, ఇస్తారన్నమాట వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారు? సేమ్ అవే డాలర్స్ని వీళ్ళకి ఇస్తారు. సో అవే డాలర్స్ మళ్ళీ కంపెనీకి వస్తాయి. సో ఇది ఇంకా ప్రాసెస్ అనమాట. సో ద కస్టోడియన్ బ్యాంక్ మేక్స్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్ ద డిపాజిట్స్ టు ద డిపాజిటరీస్ ఇన్ ద యుఎస్. ద డిపాజిటరీ ఇన్ ద యుఎస్ దెన్ ఇష్యూస్ ఏడిఆర్స్. అంటే మనకి ఇప్పుడు మాట్లాడుకుంటుంది. సో ఏడిఆర్ అని కాపాడలేదు, డిపాజిటరీ రిసీట్స్ టు ద ఇన్వెస్టర్స్ ఇన్ ద యుఎస్. అంటే ఏడిఆర్స్ ఎందుకు మెన్షన్ చేశారంటే అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అనమాట. అమెరికన్. సో ఎప్పుడైతే మనం యూఎస్లో ఇష్యూ చేస్తాం దాన్ని అమెరికన్ డిపాజిట్ రిసీట్స్ అంటారు. ద యుఎస్ డాలర్ రిసీట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డిపాజిటరీ. సో డిపాజిటరీకి వచ్చేస్తామట, రాగానే ఆర్ పాస్డ్ ఆన్ టు ద ఇండియన్ కంపెనీ ఇష్యూయింగ్ షేర్స్ అనమాట. ఎవరైతే మనకి షేర్లు ఇచ్చారో వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేస్తామట. సో ఈ విధంగా కంపెనీ అనేది ఏవైతే డాలర్స్ కావాలో ఆ డాలర్స్ని రైజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది టోటల్ ప్రాసెస్ ఫర్ రైజింగ్ ద మనీ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అనమాట. ఇది క్లియర్ అయింది అందరికి? చూడండి నెక్స్ట్ తర్వాత ఇది సింపుల్గా చెప్పాలంటే టైప్స్ ఆఫ్ డిపాజిట్ రిసీట్స్. సింపుల్గా మీరు ఇవన్నీ అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అమెరికన్ డిపాజిట్ రిసీట్స్ అంటే ఏంటంటే ఏడిఆర్స్ అంటారు. ఏడిఆర్ అంటే మీనింగ్ ఏంటంటే అమెరికన్ డిపాజిట్ రిసీట్స్. ఎక్కడ ఇష్యూ చేస్తారు? యుఎస్ఏ, అమెరికాలో ఇష్యూ చేస్తారు. అలౌస్ అమెరికన్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ నాన్ యుఎస్ కంపెనీస్. అంటే ఏంటి? మన ఇండియన్ కంపెనీస్లో వాళ్ళు డిపాజిటరీ రీసెర్చ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. మనకి ఎక్కడ ట్రేడ్ అవుతుంది? న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, నాస్డాక్ అనమాట. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గ్లోబల్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనం మనీ ఎక్కడి నుంచి అన్నా అదర్ దాన్ యూఎస్ఏ నుంచి కనుక రైస్ చేస్తున్నాం అనుకోండి, మనం ఇష్యూ చేసేది గ్లోబల్ డిపాజిట్ రిసీట్స్ అనమాట. చూడండి, ఇష్యూడ్ అవుట్ సైడ్ ద యుఎస్ ఆఫ్టర్ ఇన్ యూరోపియన్ ఆర్ ఏషియా. ఎక్కడ మనం ఎనీ కంట్రీ అదర్ దాన్ యూఎస్లో కనుక చేస్తుంటే దాన్ని గ్లోబల్ డిపాజిట్ రిసీట్స్ అంటారు. యూజ్ టు రైజ్ ద ఫండ్స్ ఫ్రమ్ మల్టిపుల్ కంట్రీస్. మనకి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది, లగ్జంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్, సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజెస్, వీటన్నిటిలో కూడా ఇవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత ఈ రెండు కాడ ఈ రెండు కాడ ఏంటంటే మనకి ఆప్షన్స్ ఫర్ రైజింగ్ మనీ ఫ్రమ్, ఇవేంటంటే ఆప్షన్స్ ఫర్
రైజింగ్ మనీ ఫర్ ఇండియన్ కంపెనీస్. సో ఇండియన్ కంపెనీస్ మనీ రైజ్ చేయడానికి ఉపయోగపడే ఆప్షన్స్ అనమాట. ఇదేంటంటే ఫర్ ఫారెన్ కంట్రీస్. ఫారెన్ కంట్రీస్. సో ఇక్కడ విషయం ఏంటంటే ఫారెన్ కంట్రీస్ కనుక వాళ్ళకి మనీ కావాలనుకోండి, వాళ్ళు ఈ రూట్ ద్వారా రైజ్ చేయడం ట్రై చేస్తామట. ఇక్కడ చూడండి, ఇష్యూడ్ ఇన్ ఇండియా అంటే ఫారెన్లో ఉండే కంపెనీస్ లైక్ యుఎస్లో ఉండే కంపెనీస్, లేకపోతే లండన్, యూరోపియన్ కంట్రీస్లో ఉండే కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో ఇష్యూ చేస్తారు. అలౌస్ ఇండియన్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫారెన్ కంపెనీస్ ట్రేడెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. ఇండియాలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్బీఐ రెగ్యులేషన్స్ కానీ సెబీ గైడ్లైన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా తక్కువ కంపెనీస్ మన ఇండియా నుంచి మనీ రైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇది డిఫరెంట్ పార్టిసిపెంట్స్ అనమాట. అంటే లైక్ మనకి టైప్స్ అనమాట. అంటే ఏడిఆర్, జీడిఆర్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఐడిఆర్స్ అది చాలా చాలా రేర్ కేస్, చాలా చాలా తక్కువ కంపెనీస్, 1 or 2 కంపెనీస్ మాత్రం ఉన్నాయన్నమాట. సో అమెరికన్ డిపాజిట్ రిసీట్స్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్. జీడిఆర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ట్రేడింగ్ వాల్యూమ్స్ కానీ ఇవి కూడా చాలా తక్కువ ఉంటాయి వీటికి. ఓకే, నేనైతే ఇక్కడైతే స్టాప్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.